బడులు తెరిచారు, బరువు మోపారు. వందనమేది? ఓ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని టీడీపీ జనసేన హామీ. బడులు తెరిచారు, బరువు మోపారు. ఆ బరువు మోతనే ఉన్నారు. పుస్తకాలు కొనాలా, యూనిఫామ్లు కొనాలా, ఫీజులు కట్టాలా, టర్మ్ ఫీజులు కట్టాలా, డొనేషన్స్ కట్టాలా. ఇలా రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ పైన జూన్ వస్తుందంటే ఎన్నులో వణుకు పుట్టే పరిస్థితి. జూన్ నెల వస్తుంది అంటే స్కూల్లో పిల్లలను చదివించాల్సిన పేరెంట్స్ ఎన్నులో వణుకు పుట్టే పరిస్థితి. కొన్ని లక్షల రూపాయల ఫీజులు నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళే హోల్సేల్గా పుస్తకాలు అమ్ముతారు అదే స్కూల్లో 15-20 వేల రూపాయలు తీసుకొని. 3,000 కూడా కాని పుస్తకాలని 15,000 రూపాయలకి బ్లాక్ దందా చేస్తున్నాడు నారాయణ స్కూల్లో, శ్రీ చైతన్య స్కూల్లో. యూనిఫామ్ స్కూల్స్ 1,500 అయ్యే యూనిఫామ్స్ను 3,000-4,000కి అమ్ముతున్నారు. ఇవన్నీ ఎట్లుంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి అమ్మకి వందనం, తల్లికి వందనం. తల్లికి వందనం పేరుతోని ప్రతి విద్యార్థికి ఎంతమంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో వేస్తాం, స్టూడెంట్ తల్లి ఖాతాలో అని చెప్పారు. ఆ తల్లి ఖాతా ఎటుపోయింది, తల్లి ఎటుపోయింది, ప్రభుత్వం ఎటుపోయింది, మీరు ఎటుపోయారు అనేది ఇలా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఈ తల్లికి వందనం మరిగా దండం పెట్టి తూర్పు మళ్ళీ దండం పెట్టాలన్నా ఈ తల్లులు అనేది ఇలా తెలవని పరిస్థితి. జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, స్కూళ్ళు ప్రారంభమైనాయి. ఇంతవరకు వాళ్ళ ఖాతాలో పైసలు వేసిన నాదుడు లేడు. దాని గురించి మాట్లాడలే. గమ్మత్తు ఏంటంటే ఏదేదో వేరే విషయాలు మాట్లాడుతున్నారు తప్ప దాని గురించి మాట్లాడిన నాయకుడు లేడు, దాని గురించి మాట్లాడిన మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ముఖ్యమంత్రి లేడు. ఇది రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ఏటా 15,000 ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో వాగ్దానం. సూపర్ 6లో ప్రముఖంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు, బడికి వెళ్లే విద్యార్థులు, బడియుడు పిల్లలందరికీ ఇవ్వాల్సిందే. తల్లికి వందనం కోసం ఏటా 15,000 కోట్ల అవసరం. స్కూళ్లు తెరిచి నెలకా వస్తున్నాయి. ఇంతవరకు మార్గదర్శకాలే లేవు. మార్గదర్శకాలే కదా, అసలు అటు చూసే నాదుడు లేడు. మార్గదర్శకాలు దేవుడు ఎదుగు. తర్వాత ముందు అసలు ఏంది, మనం హామీ ఇచ్చిన స్కూళ్ళు ఓపెన్ అయినాయి, ఆ టైం వచ్చింది, దానికి సంబంధించిన ఏంది నిధులు అనేది దాదాపు 15,000 కోట్ల అవసరం అవుతాయి అట. ఫీజులు, చదువుల ఖర్చుల కోసం తల్లిదండ్రుల తిప్పలు. ఈ ఏడాదికి ఇక ఇంతే. లబ్ధిదారులను తగ్గించే మార్గాలపై కూటమి సర్కార్ కన్ను. గతంలో రైతులకు రుణమాఫీ హామీ మాదిరిగానే కోతల ఎత్తుగడ. ఏటా జూన్లోనే అమ్మఒడి అందించిన వైఎస్ జగన్ సర్కార్ 42,62,000 మంది తల్లుల ఖాతాల్లో సగటున ఏటా 6,400 కోట్లు జమ. 4 ఏళ్లలో అమ్మఒడి కింద 26,067 కోట్లు సాయం. 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మేలు చేసిన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 42,62,000 మందికి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 6,400 కోట్ల రూపాయలు జూన్ నెల మొదటి వారంలో వాళ్ళ అకౌంట్లలో టంచనగా వేసేది. దీనికి చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఏం చేసిండు, ఇంట్లో ఒక్కళ్ళకి కాదు జగన్ ఒక్కళ్ళకే ఇస్తాడు, నేను ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తా, బడిఈడి పిల్లలకి 15,000 రూపాయల చొప్పున నాది పూచి అన్నాడు. ఆ తల్లులకు హామీ ఇచ్చిండు. వాళ్ళు నమ్మారు, ఓట్లు వేశారు. ఇవాళ ఏంది, జూన్ నెల అయిపోయింది, జూలై వచ్చింది, స్కూల్లో ఆగడు కదా. ఈ అమ్మ దీవెన, తల్లి దీవెన ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే స్కూల్లో ఆగుతాడా? ఆగడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ముక్కు మిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా కనీసం వార్త అన్న వస్తుందేమో, ఏదన్నా ఇగో అవుతుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వర్క్ అవుతుంది, లేకపోతే రివ్యూ అయింది, సమీక్ష అవుతుందని వస్తుందంటే ఏ కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు తల్లులు. ఈ తల్లికి వందనం అనేది వస్తుందా, లేదంటే తూర్పు తిరిగి వందనం పెట్టమని ఇక దీనికి ఇదే శటకోపం పెట్టే కార్యక్రమం చేస్తున్నారా, కొప్పు కింద వేసే కార్యక్రమం ఏమైనా స్టార్ట్ అయిందా అనేది మొత్తానికైతే ఇక ఈ ఏడాదికి ఇంతే గతట, ఇంతే సంగతి. లబ్ధిదారులను తగ్గించే ఏర్పాటు చేస్తున్నారట. ఇక దీనికి మళ్ళీ ఏదేదో కొర్రీలు పెడతారు, ఏదేదో చేస్తారో, అనర్హులు అంటారు, అర్హులు అంటారు, ఇవన్నీ చెప్తారు. కానీ మాటలు చెప్పేటప్పుడు ఎలక్షన్స్లో మాట చెప్పేటప్పుడు కడుపులో అన్నం తీసి పెట్టినట్టు చెప్పా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రతి జూన్లో తల్లుల అకౌంట్లో డబ్బులు వేసిండు, ఏటా 6,400 కోట్లు. మొత్తం 5 సంవత్సరాల మీద 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. అది వాళ్ళకి స్పష్టంగా వాళ్ళ అకౌంట్లో కనపడుతున్న స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇవాళ మీరు స్కూల్లో ఓపెన్ అయినాయి, మీ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, వేరే ప్రయారిటీస్ పెట్టుకుంటున్నారు. అది కాదు కావాల్సింది. ఇలా 1 కోటి మంది మహిళలకు సంబంధించి, 1 కోటి మంది విద్యార్థులకు సంబంధించి జీవితాలు, వాళ్ళని మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నారాయణ విద్యా సంస్థలు ముక్కు బిండి పైసలు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు ఇంకా చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఎందుకంటే మీ దగ్గర మంత్రి ఉండగాటి చెప్తున్నాం.
నారాయణ విద్యా సంస్థల అధినేత, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా మీ క్యాబినెట్లో మీ సహచరుడు మీ పక్కనే ఉండు. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల వేల బ్రాంచీలు పెట్టి ప్రజల రక్తాన్ని జలగలెక్క తాగుతుండు. పుస్తకాలు అమ్ముతుండు, మార్కెట్, పుస్తకాల మార్కెట్, యూనిఫామ్ల మార్కెట్, ఫీజులు వసూళ్ళు, డొనేషన్లు, రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే మీ పక్కనే కూర్చోబెట్టుకొని ఆయన్ని పరిపాలన చేస్తారు తప్ప దానిపైన చర్యలు తీసుకోకపోగా ఈ తల్లికి వందనం కూడా ఇచ్చే కార్యక్రమం చేయలేదంటే ఇలా మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అనేది కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది